డాడీకి టాబ్లెట్లు అవి తీసుకొచ్చి ఇడ్లీ అవి తీసుకొచ్చి ఇస్తే ఆమె ఒక ఇడ్లీ పెడుతుంది. తర్వాత తినబుద్ధి అవుతలే అని అంటే వాళ్ళ చిన్నమ్మ ఏం చేస్తుంది, మిగిలిన ఇడ్లీలు వాళ్ళ చిన్నమ్మ తినేసి టాబ్లెట్లు వేసేస్తుంది ఆమెకి. వాళ్ళ అంటే వాళ్ళ డాడీకి, అమ్మాయి వాళ్ళ డాడీకి వాళ్ళ చిన్నమ్మ ఏమని చెప్తా అంటే టాబ్లెట్లు వేసాను, పాపకి ఇడ్లీలు కూడా తినిపించేసాను, తిన్నది, టాబ్లెట్లు వేసుకుంది, పడుకుంది అని చెప్తుంది. సరే అని చెప్పేసి వాళ్ళు కూడా తినేసి ఆ రోజు నైట్ పడుకుంటూ పోతారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేసాక అమ్మాయి లేచి బెడ్ మీద చూస్తే అమ్మాయి ఉండదు. ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే లేచి పొలంలో పనికి వెళ్ళింది అనమాట. ఎందుకు వెళ్ళింది అని అంటే తనకి ఇంట్లో ఉంటే వాళ్ళ చిన్నమ్మ కొడుతుందేమో, తమ్ముడిని ఎత్తుకుంటే వాళ్ళ చిన్నమ్మ కొడుతుందేమో, పొలంకి వెళ్ళిపోతే కొట్టదు కదా, పొలం దగ్గరనే ఉండొచ్చు కదా అని చెప్పేసి పొలంకి వెళ్ళిపోతుంది. వాళ్ళ డాడీ మొత్తం చూస్తాడనమాట, ఎక్కడుంది అని చూస్తే లేదు. సో పొలం దగ్గరికి వెళ్తే పొలం దగ్గర పని చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ డాడీ వచ్చి, ఎందుకమ్మా నువ్వు పొలంలో పని చేస్తున్నావు, స్కూల్కి వెళ్ళమని చెప్పినాను కదా నేను నీకు, చదువుకోమని చెప్పినాను కదా, నువ్వు ఎందుకు వచ్చి పొలంలో పని చేస్తున్నావు అని వాళ్ళ డాడీ అడుగుతాడు. వాళ్ళ డాడీ ఆ క్వశ్చన్ అడిగితే అమ్మాయి ఏం ఆన్సర్ చెప్పింది నేను మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను.